హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఏకవీరాదేవి గురించి అండి. ఇది మహారాష్ట్రలోని మాహోర్లో ఉందండి. 8వ శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది అసలైన శక్తిపీఠం అండి. కానీ చాలామంది దగ్గరలో ఉన్న రేణుకాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా అనుకుంటుంటారు. కానీ ఆ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఏకవీరాదేవి శక్తిపీఠం ఉందండి. చాలా వెలవెలబోతూ ఉంది అమ్మవారు. భక్తుల రాకలేక. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి కుమారుడైన దక్ష ప్రజాపతి గొప్ప రాజు. అతనికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒక్కరే సతీదేవి. శివుణ్ణి వివాహం చేసుకుంది. అగ్ని చేసిన యాగంలో దశకుడు ప్రవేశించినప్పుడు శివుడు తప్ప అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారు. శివుని ప్రవర్తనకు దక్షుడు అవమానంగా భావిస్తాడు. తర్వాత దక్షుడు స్వయంగా యాగం నిర్వహించినప్పుడు తన కుమార్తె అల్లుణ్ణి ఆహ్వానించడు. అయినా సతీదేవి వెళ్ళి అవమానం ఎదుర్కొంటుంది. అప్పుడు తన కుడిబొటన వేలు నుంచి అగ్నిని రాజేయగా అది తెలిసిన శివుడు తన ఘాతంతో వీరభద్రుని సృష్టించి దక్షుని తల నరికిస్తాడు. తర్వాత శివుడు సతీదేవిని అగ్నిలోంచి తీసి నృత్యం చేయడం ప్రారంభించగా అందరూ నివ్వెరపోతారు. ఆ నృత్యాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేస్తాడు. ఆ భాగాలనే మనం 18 శక్తిపీఠాలుగా కొలుస్తున్నాం. తెలుసుకున్నారు కదా విశిష్టతని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.